అందరివి టచ్ చేస్తున్నారు కానీ ఎంఐఎం ల్యాండ్స్ని టచ్ చేసే ధైర్యం హైడ్రా ఎందుకు చేయలేకపోతుంది? బొమ్మరుగు దోళల్లో చేసిన స్ట్రక్చర్స్ ఎంఐఎం అక్కడ కట్టిన మేము ఇచ్చాం, రిలీజ్ చేసాం కదా. అక్కడ ఎంఐఎం ఎమ్మెల్యే వారు కన్స్ట్రక్ట్ చేసినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఎంఐఎం ఎమ్మెల్సీ సంబంధించిన స్ట్రక్చర్స్ ఉన్నాయి. పిల్లలు ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఒకటి కాలేజ్ ఉంది, ఫాతిమా కాలేజ్, ఓ మల్లారెడ్డి గారి కాలేజ్ ఉంది, లేకపోతే ఏదైనా రాజేశ్వర రెడ్డి గారి కాలేజ్ ఉంది. దాంట్లో రాజకీయం అంటే ఇప్పుడు వాళ్ళకి కొడితేనే హైడ్రా ఉన్నట్ట, లేకపోతే లేనట్ట, అదేం లాజిక్ అసలు? అంటే ఇది తీస్తేనే హైడ్రా అనేది దీనికి ఉందంటే ఇదేదో అంటే ఇది కొడితేనే ఇది ఏదో అన్ని కొడితే లేదు, అది కాదంటే కాదు. ఓవరాల్ పిక్చర్ చూడాలి మనం, మ్యాక్రో పిక్చర్ చూస్తూ ఎందుకు చేయట్లేదు అనే దానికి కూడా చాలా స్పష్టంగా ఇస్తున్నాం. పిల్లలు ఉంటారు, వేల మంది పిల్లలు ఉంటారు, వాళ్ళ అకాడమిక్ లైఫ్స్ ఉంటాయి, మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు సడన్గా వెళ్ళి అక్కడ డిమాలిష్ చేసి ఆ చెరువును పునరుద్ధరించి బట్ ఈ లైఫ్ ఏం చేస్తాం? రేపు పిల్లల లైఫ్ వేల మంది ఉంటే కనుక వాళ్ళ సంగతి ఏం చేస్తాం? రేపు వాళ్ళందరి మీద రోడ్ల మీద పడేస్తామా? ఒక మెడికల్ స్టూడెంట్ ఎంతో కష్టపడి వస్తాడు, వచ్చినప్పుడు రేపు ఎవడన్నా సూసైడ్ చేసుకుంటే దానికి ఎవడు బాధ్యుడు? అంటే మనం ఇవన్నీ కూడా చూడాలి. అంటే ఒక ఊరికనే ఒక యాంగిల్లో ఒక కోణంలో చూసేసి మనం దానికి ఆన్సర్ చేయటం కాదు. అన్ని కోణాల్లో చూసి దీంట్లో యువత పిల్లలు ఉన్నారు, వేల మంది పిల్లలు చదువులు దీంతో ముడిపడి ఉన్నాయి, వేల మంది కుటుంబాలు దీంతో ముడిపడి ఉన్నప్పుడు మనం వీ హ్యావ్ టు దానికి ఏంటి ఎఫ్టీఎల్లో తప్పకుండా తీస్తారు, తీయాల్సినప్పుడు తప్పకుండా తీస్తాం. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైం. అంతేగాని మనం వెళ్ళి వీళ్ళు చెప్పారు కదా అని ఎవరో చెప్పారనే దాని మీద యాక్ట్ చేయటం అలా చేయం. అది చాలా హేస్టీగా చాలా మనం ఏదో అన్థాట్ఫుల్గా ఉండేటువంటిది కాదన్నమాట.